ఇందులో ఏముంది? వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం. వీళ్ళు భూములు ఎక్కడ రక్షిస్తున్నారు? ఒక వైజాగ్లోనే 25,000 కోట్లు సర్క్యూట్ హౌస్తో సహా 25,000 కోట్లు తనఖా పెట్టిన వాళ్ళు. వీళ్ళు భూములు ఎక్కడ? ప్రభుత్వ భూములను పరిరక్షించిన వాళ్ళు. ప్రైవేట్ భూములకి ఏం గ్యారంటీ ఉంటుంది? సో ఇదే నేను చాలా సభల్లో చెప్తున్నా. ఇదే పాస్పోర్ట్ అనుకుంటే ప్రధానమంత్రి గారి ఫోటో ఉంటుంది, 3 సింహాల ఫోటో ఉంది, 3 సింహాల రాజముద్ర ఉంటుంది. అలాగే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండేది మొత్తం. అంటే ఏంటి సూచిస్తుంది? పాస్బుక్ వారిదని సూచిస్తుంది. ఇది ఆధిపత్యపు అహంకారాన్ని సూచిస్తుంది. నువ్వెవరివి? నీ ఫోటో మా మీద ఎందుకు? ఇది ఈ పట్టుల పాస్బుక్ ఇది ఒకరి నుంచి కొనుక్కున్నదో, కష్టం ద్వారా వచ్చిందో, లేదంటే పిత్రార్జితం, లేదంటే తరాల నుంచి వచ్చిన ఆస్తి. సడన్ గా నువ్వు ఎలా మారిపోతావు? ఇక్కడ ఏముంది? మళ్ళీ ఇక్కడ నవరత్నం. నీకు సంబంధం ఏంటి? దీని అడ్వర్టైజ్మెంట్ పీసా భూహక్కు పత్రం? ఇన్ని చేసినప్పుడు అంటే అంబేద్కర్ గారు చెప్పేది ఏంటంటే, ఎన్ని గొప్ప చట్టాలైనా చేయని పాలించేవాడు బుద్ధి సరిగ్గా లేకపోతే అది ఎన్ని గొప్ప చట్టాలు తెచ్చినా లాభం లేదు, ఇంప్లిమెంట్ చేసేవాడు. అలాగా ఎన్ని సపోజ్ కేంద్రం పంపించింది అనుకో, కేంద్రం చెప్పుకుంటుంది నేను ఫోటో వేసుకోమని చెప్పి. కేంద్రం చాలా అడుగుంటుంది కేంద్రం, చాలా అడుగుంటుంది. ఇవన్నీ పట్టించుకోలేదు.